జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటించబోతా ఉన్నారు. ఇప్పటికే పంట పొలాలకు సంబంధించి పరిశీలించబోతా ఉన్నారు. అక్కడ పంట నష్టం ఎంత మేర వాటిల్లింది అనే దానికి సంబంధించి అధికారులు అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహాయం అందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, బండి సంజయ్ పర్యటించబోతా ఉన్నారు. పంట నష్టం వివరాలకు సంబంధించి కూడా సేకరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏంటి వివరాలు? ఏ ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా పంట దెబ్బతింది ఎక్కువగా? నరేష్, భారీ వర్షాలు ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకవైపు పంట నష్టం, మరోవైపు ఆస్తి నష్టం, ఇంకోవైపు జన నష్టం. ఎన్నడూ చూడనంత విపత్తు, ఎన్నడూ చూడనటువంటి దారుణమైన పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంది. ఖమ్మం నగరంలో మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలు కొట్టుకుపోయినాయి. మరోపక్క సాగర్ ఎడమకాలకు పాలేరు వద్ద గండిపట్టడంతో వేల ఎకరాల్లో పంటలు నీటి మునిగాయి. ఒకవైపు వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు, వాణిజ్య పంటలతో సహా అన్ని రకాల పంటలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. మరోపక్క ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. వేల ఇళ్ళు వరద ముంపుకు గురై ఎందుకు పనికి రాకుండా పోయాయి. వేల మంది నిరాశ్రయులై కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే దారుణమైన పరిస్థితులు, తీవ్ర విషాదకరమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈసారి జరిగినంత ఆస్తి నష్టం, ఈసారి జరిగినంత పంట నష్టం గతంలో ఎప్పుడు కూడా జరగలేదని చెప్పేసి అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు. పత్తి పంట ఖమ్మం జిల్లాలో ఈసారి వచ్చేసి ఈ వరదలకు, గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట 27,639 ఎకరాల్లో నష్టం జరిగినట్లుగా, వరి పంట 35,590 ఎకరాలు, మిర్చి పంట 4,178 ఎకరాలు, ఇక పెసర, మొక్కజొన్న ఈ పంటలు ఇవన్నీ కలిపి కూడా సుమారుగా 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. గ్రామాల్లో సర్వేలు చేస్తున్నారు, రైతులు కలుస్తున్నారు, జరిగిన పంట నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తీసుకుంటున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు తయారు చేయమని చెప్పేసి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. అధికారులు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఇరిగేషన్ అధికారులు బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు, లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు. రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు, పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళ ముందే పంట అంతా కూడా కొట్టుకుపోయింది, ఏం చేయలేని దుస్థితిలో మిగిలిపోయాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జరిగిన నష్టానికి సంబంధించి ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో గత కొద్ది రోజులు, అంటే గత ఆదివారం నుంచి కూడా రాష్ట్ర మంత్రులు ముగ్గురు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు మంత్రులు కూడా పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు నిన్న వరద ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన పంట నష్టం జరిగిన ప్రాంతాలు, పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించారు. రైతాంగాన్ని కలుసుకున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. మీకు అవసరమైన అన్ని రకాల సహాయ చర్యలు చేపడతాం, ఎవరు కూడా అధైర్యపడకండి అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు అదే చెప్పారు, స్థానికులు కూడా అదే చెప్పారు. మరోపక్క మున్నేరు పరివాహ ప్రాంతంలో జరిగిన నష్టపోయిన కాలనీలు ఏవైతే, కొట్టుకుపోయిన కాలనీలు ఏవైతే ఆ కాలనీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ఇంటింటికి తిరిగి సహాయ చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా అధికారులు కూడా నివేదికలు తయారు చేస్తున్నారు, అంచనాలు వేస్తున్నారు, సర్వేలు జరుపుతున్నారు. ఎక్కడ ఏ రకమైన నష్టం జరిగింది, ఎన్ని ఇళ్ళు కోల్పోయాయి, ఎంతమంది ఇళ్ళు కోల్పోయారు, ఎన్ని ఇళ్ళు నేలకొరిగాయి, పాక్షికంగా ఎన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి, ఎన్ని ఇళ్ళు ధ్వంసమయ్యాయి అనే దానిపై దగ్గర నుంచి అన్ని రకాల లెక్కలు కూడా తయారు చేసే పనులు అధికార యంత్రాంగం ఉంది. దీనికి సంబంధించిన నివేదికలు తయారు చేస్తున్నారు. ఇంకో పక్క ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్ ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ ఇద్దరు మంత్రులు రాష్ట్ర మంత్రులు ముగ్గురుతో కలిసి, అంటే బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఈ కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గరలో సాగర్ ఎడమకాలకు గండిపడిన ప్రదేశానికి కేంద్ర మంత్రులు రాబోతున్నారు. ఇప్పుడు మనకి వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాను, మనకి విజువల్లో సాగర్ ఎడమకాలకు గండిపడిన ప్రదేశంలో మనం ఉన్నాం. ఇక్కడ పూర్తిగా సాగర్ ఎడమకాలో ధ్వంసం అయిపోయింది, గండిపడింది. 2 చోట్ల పెద్ద గండ్లు పడి ఊహించినంత వరద ప్రవాహం గ్రామాల మీద పడింది, పంటల మీద పడింది. సాగర్ ఎడమకాల పక్కనే ఉన్న మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి, అందులో ఉన్న మోటార్లు కూడా కొట్టుకుపోయాయి. ఈ రోజుకి ఇక్కడ 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్లో. ఈ పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా దెబ్బతింది, మనకి వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు దెబ్బతిన్న పవర్ ప్రాజెక్ట్ని. అంతేకాకుండా భారీ వర్షాలు కూడా వరదకి కొట్టుకొచ్చాయి. పాలేరు నుంచి ఇప్పుడు సాగర్ ఎడమకాలలో పడిన గండి ద్వారా ఈ వరద ప్రవాహం కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మనం వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు మనకి. ఇదే ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి ఇప్పుడు కొద్దిసేపట్లో ఇక్కడ పరిస్థితిని పరిశీలించబోతున్నారు. కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా స్థానికంగా ఉన్న మంత్రివర్గంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించి జరిగిన పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అంచనా వేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా
మృతులు ఎవరైతే ఉన్నారో మృతుల కుటుంబానికి బాసటగా నిలిచేందుకు సహాయాన్ని 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధమైన సహాయం రైతాంగానికి అందించబోతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించబోతున్నారు. జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా చూడబోతున్నారు. ముందుగా ఏరియల్ సర్వేలో పాల్గొంటారు. ఏరియల్ సర్వే పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఎడమకాలు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు. ఆ రైతులతో కూడా మాట్లాడి అధికారులతో మాట్లాడి సమీక్ష జరిపిన తర్వాత కేంద్రం ఎటువంటి సాయం అందించబోతుందనే దానిపైన ఒక స్పష్టత రాబోతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడే ఎటువంటి సాయం అందిస్తారు, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటారనే దానిపైన స్పష్టత ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అధికార యంత్రాంగం కూడా పాలేరు దగ్గర ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విపత్తుని, ఈ దారుణాన్ని, ఈ విధ్వంసాన్ని కళ్ళ కట్టినట్లుగా కేంద్ర మంత్రులు చూపించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ జరిగిన నష్టానికి సంబంధించిన నష్ట తీవ్రతను చూపించే విధంగా ఫోటోలను తీసుకొచ్చి ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు ఈ ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ను కూడా తిలకించబోతున్నారు. మరికొద్దిసేపట్లో శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు ముగ్గురు కూడా బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ 5 కూడా పాలేరు రిజర్వాయర్ దగ్గర చేరుకోబోతున్నారు. పాలేరు రిజర్వాయర్ని కూడా పరిశీలించి ఆ తర్వాత జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పుడు అధికారులు ఏదైతే ప్రాథమిక అంచనాగా చెప్తున్నారో, ప్రాథమికంగా 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్తున్నారో, అసలు పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగి ఉంటుంది, ఏ ఏ పంటలు నాశనం అయిపోయి ఆ పంటలు సాగు చేయడానికి రైతాంగం ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పటివరకు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, దెబ్బతిన ఇప్పటికీ ఈ వరద ముంపుకి అనేక ఎకరాల్లో, వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసే ఆ పొలాల పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎటువంటి సాయం అందించాలని దానిపైన కూడా చర్చించి దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన కార్యాచరణని కేంద్ర మంత్రి ప్రకటించబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా దీనిపైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించబోతున్నారు. దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. నవీన్, అంటే కాల్వడ్డు ప్రాంతం కావచ్చు, మున్నేరుకి ఇరుపక్కల కూడా ఉన్న ఇళ్లకు సంబంధించి శాశ్వతంగా ఏమైనా పరిష్కారం చూపేందుకు అవకాశం ఉంటుందా? కేంద్రంతో ఏమైనా ప్రభుత్వం చర్చలు జరపబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో వర్షాలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది కదా శ్రీధర్. నవీన్, గతంలో గతంలో వరదలు వచ్చినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు జరిగిన ఈ భారీ వర్షానికి, ఈ భారీ విపత్తుకు గతంలో ఎన్నడూ చూడండి, దాదాపుగా 100 ఏళ్ల లోపు ఇటువంటి విపత్తు రాలేదు, ఇటువంటి ఘోరం చూడలేదని చెప్పేసి అందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ కూడా జరగనంత విపత్తు జరిగింది, భారీ నష్టం జరిగింది, ఎప్పుడు జరగనంత ఆస్తి నష్టం జరిగింది. కాలనీలో ఇళ్ళు కొట్టుపోయి 100 ఇళ్ళు నేలమట్టం అయిపోయి వేల మంది నిరాశ్రయ కట్టుబట్టలతో మిగిలారు. అయితే మున్నేటి నుంచి ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు, మున్నేటి వరద ప్రభావం నుంచి ఖమ్మం నగరాన్ని, ఈ ప్రజల్ని, కాలనీ వాసులందరూ కూడా కాపాడేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 800 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ని కట్టబోతున్నారు. మున్నేరు ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతుందో, ఖమ్మంలో ఎక్కడైతే ఎండ్ అవుతుందో, మొదటి నుంచి చివరి వరకు కూడా మున్నేరు వరద కూడా ఖమ్మం నగరంపై పడకుండా ఉండేందుకు ఒక రిటైనింగ్ వాల్ని ప్లాన్ చేశారు. దానికి సంబంధించి అధికారులు సర్వేలు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసి డీపీఆర్లు కూడా సిద్ధం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నారు. అది పూర్తయితే వరద ముంపు నుంచి ఈ కాలనీలు కాపాడే పరిస్థితి ఉంటుంది.